ఈరోజు వాక్య ధ్యానము కొరకు హోషేయ గ్రంథము 6వ అధ్యాయం మొదటి నుంచి 3 వచనాలు మనం చదువుకుందాం. మనము యెహోవా యొద్దకు మరలుదము రండి. ఇక్కడ మీరు పదం ఏంటో తెలుసా? ప్లూరల్, అంటే నేను కాదు, ఎవరో మనము. ఎవరండి వాళ్ళు? మనము యెహోవా యొద్దకు మరలుదము రండి. అంటే ఎవరైతే ప్రవక్త ఉన్నాడో, ఎవరైతే ఉపదేశకుడు ఉన్నాడో, ఆ ఉపదేశకుడు ఆడియన్స్తో పాటు ఎవరికైతే ఈ వాక్యాన్ని చెప్తున్నాడో, ఎవరికైతే ఈ వాక్యాన్ని రాస్తున్నాడో, ఎవరినైతే సంబోధించి మాట్లాడుతున్నాడో వాళ్ళతో పాటు ఈయన కూడా కలుపుకుని, కొన్నిసార్లు ఈయన ఏమీ తప్పిదం చేయకపోవచ్చు, ఈయన ఏమీ అలాంటి విషయాల్లో పాలుభాగస్తుడిగా లేకపోవచ్చు, అయినప్పటికీ కూడా వాళ్ళని వేరు చేసి నేను వేరు చేసుకున్నట్లుగా కాకుండా ఒకే భావంగా ఉండాలని, ఒకే విధానంగా ఉండాలని చెప్పి ఈ ఈ రచయిత, లేకపోతే ఈ స్పీకర్, లేకపోతే ఈ రాసిన వ్యక్తి, లేకపోతే ఈ ప్రవచించిన వ్యక్తి ఏం చెప్తున్నాడంటే మనము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు ఎదుటోళ్ళు తప్పు చేస్తే ఆ తప్పుని వాళ్ళని మనం ఎత్తి చూపించేస్తాం, మనం ఏదో గొప్పవాళ్ళగా మనం సెపరేట్గా మాట్లాడుకుంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు మనము అనే విషయాన్ని మనం ఒప్పుకోవాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంతటి బాధ్యత వహించాలి. మనము యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనల్ని స్వస్థపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయనే మనల్ని ఏం చేశాడు? ఇక్కడ మనం చూసినట్లయితే హోషేయ ఒక చిన్న ప్రవక్త, దేవుని ప్రజల పట్ల విశేషమైన భారము కలిగిన వాడై, విశేషమైన ఆసక్తి కలిగిన వాడై, వాళ్ళు తప్పిపోయి ఉండుట. ఇక్కడ 3 విషయాలు మీరు జాగ్రత్త, ఇక్కడ కాదు జనరల్గా హోషేయ గ్రంథాన్ని అంతటిని మీరు ఆలోచన చేస్తే, ఒకటి, వాళ్ళు దేవునికి దూరం అయిపోయారు. ఎంత దూరం అయిపోయారంటే వాళ్ళు మళ్ళీ దేవునితో కలుస్తారన్న ఆశాభావం గ్రంథకర్తకు లేదు. నెంబర్ 1, వాళ్ళు దేవునికి బాగా దూరం అయిపోయారు. ఎంత దూరం అయిపోయారంటే తిరిగి మళ్ళీ వాడు దేవునితో కలుస్తారా, దేవునితో సహవాసం కలిగి ఉంటారనే ఆశ కానీ ఆశాభావం కానీ లేనంతగా దూరం అయిపోయారు వాళ్ళందరూ కూడా. రెండవదిగా, వాళ్ళు ఎవరైతే దేవునికి దూరం అయిపోయారో వాళ్ళందరూ కూడా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ప్రజల యొక్క ఆచారాలకి, ఆలోచనలకి ఆకర్షితులైపోయి, వాళ్ళతో మామేకం అయిపోయి, వాళ్ళతో కలిసిపోయి వారు దేవుళ్ళని వారు ఆరాధిస్తూ, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మర్చిపోయి, దేవుడు చెప్పిన విధానాలు, పేదలని లేకపోతే దీనులను, పేదవారిని సహాయం చేయండి అన్న విషయాల పట్ల ఏ విధమైన ఆసక్తి చూపకుండా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మర్చిపోయి, వాళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి విధానాలు, ఆచారాలు, వీటన్నిటికి ఆసక్తి చూపించేసి ఆకర్షితులు అయిపోయారు. ఆ పదం బాగుంటుంది. ఇట్స్ దేర్ మోర్ అట్రాక్టెడ్. వాళ్ళకి చాలా ఆకర్షితం అయిపోయారు వాళ్ళందరూ కూడా. ఆకర్షితులు అయిపోయి దేవునికి దూరం అయిపోయారు. హల్లెలూయా. ఏమైపోయారండి? దేవునికి దూరం అయిపోయారు. ఎంత దూరం అయిపోయారంటే మళ్ళీ తిరిగి వస్తారన్న ఆశాభావం లేదు, అంతగా దూరం అయిపోయారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళని ఉద్దేశించి, అలాంటి ప్రజలను ఉద్దేశించి ఒక ఆత్మీయ నాయకుడు, లేకపోతే ఒక ప్రవక్త, లేకపోతే ఒక బోధకుడు వాళ్ళకి ఒక ఇన్విటేషన్ ఇస్తున్నాడు. ఏమైనా తెలుసా? మనము యెహోవా యొద్దకు మరలుదము రండి. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీరు వ్యక్తిగతంగా ఎవరికైనా ఒక ఆత్మీయ అడ్వైజ్ ఇచ్చారా? ఒక ఆత్మ సంబంధమైన సలహా ఇచ్చారా? ఇప్పుడు నీకు తెలిసిన వ్యక్తి ఎవరో ఉంటారు, అతను దేవుని మందిరానికి వెళ్ళే వ్యక్తే, ఈ మందిరానికి కాకపోతే ఏదో మందిరానికి వెళ్ళే వ్యక్తి, దేవుళ్ళో ఉన్న బిడ్డే, అతను తప్పిపోయాడు. ఒక దేవుని బిడ్డగా నువ్వు ఎప్పుడైనా ఆయన దగ్గరికి వెళ్ళి, లేకపోతే కలిసినప్పుడు ఎప్పుడైనా ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఇలా గుడి మానేసే, మందిరానికి రావట్లేదేంటి, లేకపోతే దేవుడికి దూరం అయిపోయావేంటి, దేవుడి మందిరానికి వచ్చి అని ఎప్పుడైనా ఒక అడ్వైస్ మనం ఇవ్వగలిగావా? లేకపోతే అలాంటి భారము, ఆసక్తి మనకు ఉంటుందా? మనం ఏం చేస్తామంటే ఎప్పుడు మన గోల, పొద్దున్న లేచిన కానీ సాయంత్రం దాకా మన గోల, మన బాధ, మన తెప్పలో, ఎవరు వెళ్ళిపోతే ఎలా వెళ్ళిపోతే మనకెందుకు, ఎవరు ఏం చేసుకుంటారు మనకెందుకు అన్న భావంలోనే మనం ఎక్కువ జీవిస్తూ ఉంటాం.
ఇక్కడ హోషేయ ఎంత భారం కలిగిన వాడంటే, నిజంగా ఆశాభావం ఏమీ లేదు. వాళ్ళు తిరిగి వస్తారన్న ఆశాభావం లేదు, మళ్ళీ దేవునితో కలుస్తారన్న ఆశాభావం లేదు. వాళ్ళకి అక్కడ చుట్టుపక్కల ఆచారాలకి, పద్ధతులకి, విధానాలకి, వాళ్ళ ఆలోచనలకి, ఆచారాలకి ఆకర్షితులైపోయి వాళ్ళతో కలిసిపోయారు. దేవుని ధర్మశాస్త్రాన్ని మర్చిపోయారు, ఆయన సిద్ధాంతాలను మర్చిపోయారు, ఇవన్నీ మర్చిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి వారి దగ్గరికి వెళ్ళి, అలాంటి ప్రజల మధ్య దగ్గరికి వెళ్ళి ఏం చెప్తున్నారు తెలుసా? యెహోవా యొద్దకు, మనము యెహోవా యొద్దకు మరలుదము రండి. ఆమేన్, హల్లెలూయా. మళ్ళీ దేవుని వైపు తిరగండి. ఇట్ ఈస్ ఎ ఇన్విటేషన్. ఇది ఒక ఆహ్వానము. మీరు మళ్ళీ దేవుని దగ్గరికి రండి. ఎందుకంటే ఆయన ఎవరో తెలుసా? ఆయనే మనలను స్వస్థపరచును. ఆమేన్, హల్లెలూయా. ఎవరండి ఆయన? ఎవరండి ఆయన? ఆయనే మనల్ని స్వస్థపరుస్తాడు. ఈజ్ ద హీలర్. ఓకే, మొత్తం పూర్తిగా చదివండి, 3 వచనాలు చదివండి. ఆయన మనలను కొట్టెను, ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయును. 2 దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికించును. ఆయన సముఖమందు మనం బ్రతుకున్నట్లు 3వ దినమ ఆయన మనలను స్థిరపరచను. మీకు కనబడుతుందా? మనలను అనే మాట, ఆ ప్రోరాలిటీ మీకు అర్థమవుతుందా? మనలను యాక్చువల్గా ఆయన ఇంక్లూడ్ అయ్యి లేడు ఆ విషయంలో, ఆ సందర్భంలో. కానీ ఆ బోధకుడు, లేకపోతే ఆ రచయిత, లేదా ఆ ప్రవక్త వాళ్ళ పట్ల భారం కలిగిన వాడై, ఆసక్తి కలిగిన వాడై, ఎలాగైనా సరే వాళ్ళ దేవుని దగ్గరికి తీసుకురావాలని తాపత్రయం కలిగిన వాడే, ఆసక్తి కలిగిన వాడే, బాధ్యత కలిగిన వాడే, భారం కలిగిన వాడే మనలను అనే పదాన్ని వాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి 3వ వచనం. యెహోవాను గూర్చిన జ్ఞానమును సంపాదించుకుందాం రండి. ఆమేన్, హల్లెలూయా. ఏ జ్ఞానం? యెహోవాను గూర్చిన జ్ఞానం. ఓకే, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకున్నట్టుకు ఆయనను అనుసరించుదాము రండి. ఆమేన్. ఉదయము తప్పక వచ్చు రీతిగా ఆయన ఉదయించును, వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టు తొలకరి వర్షము, కడపరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. ఆయన మన దగ్గరికి వస్తాడు. కాబట్టి ఆయన మన దగ్గరికి ఎలా వస్తాడట? ఉదయం రావటం షూరే కదా? చెప్పండి. అంటే ఉదయం రావటం షూరే కదా? మార్నింగ్ మీరు రాత్రి పడుకున్నప్పుడు ఉదయం వస్తుందని ఎంత నమ్మకంగా ఉంటారండి మీరు? అసలు వస్తుందా రాదని అనుమానం కూడా ఉండదు మీకు, అవునా కదా? పొద్దుటే తెల్లారితే నేను సూర్యుడిని చూస్తానంటావా అని ఎప్పుడైనా మీరు పడుకున్నారా? ఎప్పుడూ పడుకోరు. ఎందుకంటే యువర్ డ్యామ్ ష్యూర్. ఎందుకంటే ఉదయం ఖచ్చితంగా వస్తుంది. అంత డ్యామ్ ష్యూర్గా చెప్తున్నాడు. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయిస్తును. ఆమేన్, హల్లెలూయా. వర్షము వలె ఆయన మన మధ్యకు వచ్చును. వర్షం వస్తుందా రాదా చెప్పండి? వస్తా రాదా చెప్పండి? 10 సంవత్సరాల నుంచి ఒక్క వర్షపు చుక్క లేదండి అన్నానికి ఉందా? మనకైనా ప్రూఫ్ ఉందా? లేదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వర్షం రావడం ఎంత ష్యూరో, దేవుడు రావడం కూడా అంత ష్యూర్. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ మీకు ఏం కనపడుతుందో నాకు తెలియదు, కానీ నేను వివిధ కోణాల నుంచి చదివితే, ఆ స్టడీని డిఫరెంట్ యాంగిల్స్ అన్ని కోణాల్లో చదివితే నాకు అర్థమైంది ఏంటో తెలుసా? ఏ వ్యక్తి అయితే ఈ వాక్యాన్ని, లేకపోతే ఏ వ్యక్తి అయితే దీన్ని రాస్తున్నాడో, ఆ వ్యక్తి దేవుని ప్రజలను దేవునితో కలపడానికి, తప్పిపోయిన వారిని ఆయన దగ్గరికి చేర్చడానికి, దూరముగా ఉన్నవారిని ఆయన సహవాసంలో ఉండడానికి, వేరుగా ఉన్నవారిని ఆయనతో కలపడానికి. వాళ్ళు వేరుగా, దేవుడు వేరుగా ఉండటం ఆయనకి ఇష్టం లేదు. ఎలాగైనా సరే వీళ్ళ దగ్గరికి చేయాలి, ఆయన సహవాసంలోకి తీసుకురావాలి అని ఆయన తొందర, లేకపోతే ఆయనకున్న ఆసక్తి, ఆయనకున్న 2వ వచనంలో అంటాడు 2 రోజుల్లో 3 రోజుల్లో. ఆమేన్, హల్లెలూయా. ఎక్కువ టైం ఏం కాదు, విత్ ఇన్ ద 2 to 3 days. అంటే ఎంత క్విక్నెస్ చూడండి.
ఏమో ఒక 1 సంవత్సరం పాటు చూస్తామండి. ఇక్కడ ఎన్ని రోజులు ఇచ్చే టైము? 2-3 డేస్, 2-3 రోజుల్లే. 2-3 రోజుల్లో, లేకపోతే 2 రోజులు 3 రోజుల్లో, అంటే ఎంత తొందరగా దేవుడితో వాళ్ళని సహవాసంలో కలపాలని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత తొందరగా వారిని దేవుడి దగ్గరికి చేర్చాలని, దేవుని సహవాసంలో ఉంచాలని వాళ్ళని పిలుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, మనందరం కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ఉంటాం కొన్నిసార్లు. ఎలాంటి పరిస్థితుల్లో? దేవునికి దూరమైన పరిస్థితులు. అంటే ఆ రోజు దేవునికి దూరం అయిపోయారు. ఈరోజు దేవునికి దూరమైన వాళ్ళు లేరా? ఏమండి, ఈరోజు దేవునికి సన్నిధికి, సహవాసానికి, పరిచర్యకి, అన్నిటికి దూరమైన వారు లేరా? ఉంటారు. వాళ్ళకి మనం ఒక ఇన్విటేషన్ ఇవ్వాలి. ఆమేన్, హల్లెలూయా. ఎంతకాలం మీరు లోకంలో ఉంటారండి? ఎంతకాలం దేవుడు లేకుండా ఉంటారండి? దేవుని దగ్గరికి రండి. ఆమేన్, హల్లెలూయా. ఆయన మిమ్మల్ని బాగు చేస్తాడు, ఆయన మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, ఆయన మిమ్మల్ని బ్రతికిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మీకు జీవం ఇస్తాడు, ఆయన మీకు సహాయం చేస్తాడు. ఆయన్ని జ్ఞానము సంపాదించుకోవడానికి రండి, లేకపోతే ఆయన దగ్గరికి రండి, ఆయన్ని అనుసరించడానికి రండి. మీరు ఆయన దగ్గరికి వస్తే ఉదయం వచ్చినట్టుగానే వచ్చేస్తాడు. దేవునికి ఉదయం అంటే రాత్రి నుంచి ఉదయం ఎంతసేపు అండి? అంటే మనం ఆయన దగ్గరికి వస్తేనంట ఆయన మన దగ్గరికి రావడానికి ఎంతో టైం పడుతుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఆయన దగ్గరికి రావడానికి టైం పడుతుంది, కానీ ఆయన మన దగ్గరికి రావడానికి ఎంతో సమయము పట్టదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ వాక్యం అంతా మీకు అర్థం అవ్వాలంటే ముందు అధ్యాయం చదవాలి. 5వ అధ్యాయం, అందరు పక్కనే కదా 5వ అధ్యాయం. ఓకే, 13వ వచనం, 14వ వచనం, 15వ వచనం. తాను రోగి అగుట ఎఫ్రాయిము చూచెను, తనకు పుండు కలుగుట యోదా చూచెను. ఆమేన్, హల్లెలూయా. వారు ఏమయ్యారండి? రోగి. వాళ్ళకి ఏం కలిగిందంట? ఏం కలిగిందండి? పుండు. ఎవరికి? యోదాకి. ఎఫ్రాయిముకేమో చెప్పండి, ఎఫ్రాయిముకేమో రోగం వచ్చింది, యోదాకేమో పుండు వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. ఈ రోగం వచ్చిన సంగతి, పుండు కలిగిన సంగతి వాళ్ళు ఏం చేశారట? చూచెను. ఏమంది? ఏం చూశారండి? ఏం చేశారట? చూచెను. ఏం చూశారు? ఒకడికి రోగం రావటం, ఒకటి జబ్బు రావటం, ఒకడికి పుండు కలగటం. ఎఫ్రాయిము, యోదా వారికి ఇలా రోగం కలగటం, యోదాకేమో పుండు కలగటం. ఏం చూశారు? వారు చూచెను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నీకు ఒకరికి రోగం కలగటం మీరు చూశారు, ఏం చేస్తారు? పలానా హాస్పిటల్కి వెళ్ళు. ఏమంటారండి? పలానా హాస్పిటల్కి వెళ్ళు, పలానా దగ్గర నీకు మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది. ఇప్పుడు దేవుని బిడ్డలకి అయితే, తెలిసిన వారికి అయితే, దేవుని నమ్ముకుని ఎరిగిన వారికి అయితే మీరు అలాంటి సలహా ఇచ్చినా ఒక. ఇప్పుడు యేసు ప్రభుని ఎరగని వారికి ఏదైనా జరగటం మీరు చూసినప్పుడు, ఏదైనా బలహీనత జరగటం మీరు చూసినప్పుడు, ఏదైనా రోగం కలగటం మనం చూసినప్పుడు మనం ఏం చేయాలంటే వారిని ఏం చేయాలి? ఆహ్వానించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వారిని మనం ఆహ్వానించాలి. ఎందుకంటే వారికి రోగం కలగటం మనం చూసాం, వారికి పుండు కలగటం మనం చూసాం. ఎప్పుడైతే చూసామో మనం ఏం చేయాలంటే యెహోవా యొద్దకు మరలుదము రండి. ఆమేన్, హల్లెలూయా. యెహోవా యొద్దకు రండి. ఇప్పుడు ఎఫ్రాయిము ఎవరో కాదు, యోదా ఎవరో కాదు, వాళ్ళు దేవుని ప్రజలే. దేవుని ప్రజలకు రోగం వచ్చింది, దేవుని ప్రజలకు పుండు వచ్చింది, వాళ్ళు దేవునికి దూరంగా ఉన్నారు. ఇప్పుడు హోషియా, ప్రవక్త అనే హోషియా ఏం చెప్తున్నాడంటే, యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆయన మిమ్మల్ని స్వస్థపరచును, ఆయన మిమ్మల్ని బాగు చేస్తాడు. ఎందుకంటే మీకు ఏమొచ్చిందండి? ఎందుకు స్వస్థపరుస్తాడైనా? ఎఫ్రాయిముకి రోగం వచ్చింది, యోదాకు పుండు వచ్చింది. కాబట్టి వాళ్ళు ఇప్పటికి ఎవరు కావాలంటే, ఎవరు కావాలండి? ఎవరు కావాలి ఇప్పుడు? దేవుడి దగ్గర కావాలి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ప్రవక్త ఏం చేస్తున్నాడంటే, హోషే ఏం చేస్తున్నాడంటే, మీరు యెహోవా యొద్దకు మరలి రండి. కమ్ టు హిమ్, ఈజ్ ద గాడ్ ఆఫ్ హీలర్. ఆయన స్వస్థపరిచే దేవుడు, ఆయన బాగు చేసే దేవుడు, ఆయన జీవం ఇచ్చే దేవుడు. ఈజ్ ద పవర్ఫుల్ గాడ్.
కాబట్టి మీరు ఆయన యొద్దకు మరలి రండి, ఆయన యొద్దకు తిరిగి రండి అని చెప్పి ఇస్ ద మ్యాన్ ఆఫ్ గాడ్. ఈ దేవుని మనిషి భారము కలిగిన వాడే, ఆసక్తి కలిగిన వాడే. అయ్యో వాళ్ళకి రోగం కలగడం చూసి, వాళ్ళకి పుండు కలగడం చూసి, వాళ్ళు బాధపడుతున్న విధానాన్ని చూసి, వారు నిస్సహాయ స్థితిలో ఉన్న విధానాన్ని చూసి, వాళ్ళు ఏ సహాయం లేని వారుగా ఉన్నారు. హోప్లెస్ సిచ్యువేషన్, నిరీక్షణకి ఆధారం లేని వారుగా ఉన్నారు, సహాయం లేని వారుగా ఉన్నారు. వాళ్ళందరినీ చూసి ఈ భక్తుడు ఏమంటాడు తెలుసా? ఈరోజు దేవుని బిడ్డలారా, భారము కలిగిన వారు అనేకులను దేవుని యొద్దకు ఆహ్వానించుదురుగాక. హల్లెలూయా. బాధ్యత కలిగిన వారు, భారం కలిగిన వారు, ఆసక్తి కలిగిన వారు, కొన్ని ఆత్మలు రక్షించబడాలని, దేవుని దగ్గరికి పిలవాలని ఆలోచన కలిగిన వారు అనేకులు ఏం చేస్తారో తెలుసా? యేసుప్రభువు నమ్ముకోవచ్చు కదమ్మా, దేవుడి దగ్గరికి రావచ్చు కదమ్మా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రోజున గాడ్ హ్యాస్ గివెన్ ఆపర్చునిటీ. దేవుడు మనకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు. ఏంటో తెలుసా? ఆయన యొద్దకు రండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 13వ వచనంలో మనం చూసినట్లయితే ఎఫ్రాయిమ్కి ఏమొచ్చింది? రోగం వచ్చింది. యోధాకి ఏమొచ్చింది? అప్పుడు ఎప్పుడు? ఆ రోగం వచ్చినప్పుడు, ఆ పుండు కలిగినప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ఎఫ్రాయిము అషూరీయుల యొద్దకు పోయెను. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాడు? ఈ ఎఫ్రాయిముకు రోగం వచ్చిందంట. రోగం వస్తే ఎక్కడికి వెళ్ళాడట? అషూరీయుల యొద్ద దగ్గరికి వెళ్ళిపోయాడట. అసలు ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలండి? దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు అషూరీయుల దగ్గరికి వెళ్తే ఏమవుతుంది? ఏమీ రాదు. నీ రోగం నయమవ్వదు, నీ జబ్బు పోదు. ఎందుకంటే స్వస్థపరిచేవాడు ఎవరో? స్వస్థపరిచేవాడు ఎవడో? అషూరీయులేమీ ఆయన్ని స్వస్థపరచరు. అషూరీయులేరు వాడికి ఏం చేయలేరు. వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళు కూడా నిమిత్త మాత్రులే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా మన విశ్వాస జీవితంలో మనం ఒక నమ్మకాన్ని కలిగి ఉండాలి. మనము బలహీనమైనప్పుడు దేవుడే మనల్ని స్వస్థపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎఫ్రాయిముకు రోగం వచ్చిందంట. ఎక్కడికి వెళ్ళాడట? అషూరీయుల దగ్గరికి వెళ్ళాడంట. అసలు ఎక్కడికి వెళ్ళాలి? ఓరే బాబు, నా ఎఫ్రాయిములు, నా ప్రజలు వీళ్ళందరూ కూడా ఇదేంటి అషూరీయుల దగ్గరికి వెళ్తున్నారు అని దైవజనుడు ప్రవక్త గ్రహించి ఏమంటున్నాడు తెలుసా? ఎందుకురా మీరు అక్కడికి ఇక్కడికి వెళ్తారు? అషూరీయుల దగ్గరికి ఎందుకు వెళ్తారా? ఆ రాజు దగ్గరికి ఎందుకు వెళ్తారా? మీరు అక్కడికి ఇక్కడికి తిరగడం వల్ల ఏం ప్రయోజనం ఉండదు. వాళ్ళు ఏం మీకు సహాయం చేయలేరు, వాళ్ళు ఎవరో మిమ్మల్ని బాగు చేయలేరు. యెహోవా యొద్దకు రండి. ఆమేన్. యెహోవా యొద్దకు రండి, కమ్ టు హిమ్ అని వాళ్ళందరినీ కూడా ఈ ప్రవక్త వారిని ఆహ్వానిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈస్ గివింగ్ ఎ ఇన్విటేషన్ టు రెస్టోర్ దేర్ లైఫ్. వారి జీవితాన్ని తిరిగి పునరుద్ధరించడానికి, తిరిగి బాగు చేయడానికి, తిరిగి దేవుని సహవాసంలో ఉండడానికి ఈజ్ గివింగ్ ఏ వండర్ఫుల్ ఇన్విటేషన్. ఒక అద్భుతమైన ఆహ్వాన పత్రికను వాళ్ళకి ఇస్తున్నాడు. మా ఇంటికి ఫంక్షన్కి రండి, మా ఇంటికి భోజనానికి రండి, మా ఇంట్లో లేకపోతే ఇంకేదికో రండి కాదు. యెహోవా యొద్దకు రండి. ఆయన దగ్గరికి వస్తే మీరు బాగుపడతారు, ఆయన దగ్గరికి వస్తే మీరు స్వస్థపరచబడతారు, ఆయన దగ్గరికి వస్తే మీ జీవితాలు బాగుపడతాయి. హల్లెలూయా. మీరు బ్రతికెదరు. యూ విల్ బి లివింగ్. మీరు బ్రతుకుతారు. దావీదుకి ఇచ్చినటువంటి శాశ్వతమైన కృపను మీరు పొందుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రోజునే నేను అందుకే గత వారం చెప్పాను, ఆహ్వానించే మనసు మనకు ఉండాలి. ఏముండాలి? ఫంక్షన్లకు ఫోన్ చేసి రమ్మంటాం కాదు. హల్లెలూయా. ఏమండి, దేనికి రమ్మంటాం? ఫంక్షన్లకు ఫోన్ చేసి రమ్మంటాం కాదు. దేనికి రమ్మనాలి? దేనికి రమ్మనాలి? ఏమ్మా, దేవుని మందిరానికి దూరం అయిపోయారు, దేవుని సహవాసానికి దూరం అయిపోయారు, ఈ మధ్య రావట్లేదు, ఎక్కడ కనపట్టలేదు, మీరు అలా దేవునికి దూరంగా ఉండకూడదు, మనం దేవుని సహవాసంలో ఉండాలి, దేవునిలో ఉండాలి అని చెప్పేసి మనం ఏం చేయాలంటే వాళ్ళని ఆహ్వానించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున అనేకులను మనం ఆహ్వానించుదుమగాక, ఆహ్వానించే భారము కలిగి ఉందుమగాక, ఆహ్వానించే మనసు కలిగి ఉందుమగాక. హల్లెలూయా. దేనికి ఆహ్వానించాలి? దేవుని సహవాసంలో ఉండడానికి ఆహ్వానించాలి. దేవుడు స్వస్థపరిచేవాడని, దేవుడు బాగు చేసేవాడని, దేవుడు మేలు చేసేవాడని, దేవుడు జీవం ఇచ్చేవాడని
ఆయన జ్ఞానాన్ని పొందుకుంటే, జ్ఞానం అంటే ఏమీ లేదండి, జ్ఞానం అంటే పెద్ద జ్ఞానం ఏం కాదు, ఆయన గురించి తెలుసుకుంటే ఇంకెక్కడికి వెళ్ళరు అంతే. మీకు అర్థమవుతుందా? ఆయన గురించిన జ్ఞానం తెలుసుకుందాం రండి అంటే, ఇప్పుడు ఆయన గురించి తెలుసుకుంటే ఏమిటి, అశరీరుల దగ్గరికి వెళ్ళావు నువ్వు అంతే. ఇప్పుడు ఆయన గురించి మనకు తెలిస్తే మనం ఎక్కడికి వెళ్ళాం? అశరీరుల దగ్గరికి వెళ్ళారు కదా, వీళ్ళు ఎక్కడికి వెళ్ళారట? ఎఫ్రాయిం వాళ్ళు ఎక్కడికి వెళ్ళారండి? అశరీరులు. ఇప్పుడు నువ్వు అశరీరుల దగ్గరికి వెళ్ళావు ఎందుకంటే నీకు తెలుసు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఏంటమ్మా అక్కడికి హాస్పిటల్కి వెళ్ళేవేంటమ్మా అంటే, ఏమో నాకు తెలియదండి. షుగర్కి హాస్పిటల్కి వెళ్ళేవేంటి? షుగర్ హాస్పిటల్ కాదు అది, ఎముకల హాస్పిటల్. ఎముకల హాస్పిటల్కి నువ్వు వెళ్ళేవేంటి? ఏమో బాబయ్య నాకు తెలీదు. అందుకని అంటున్నాడు ప్రవక్త, అంటున్నాడు జ్ఞానము సంపాదించుకోవడం రండి. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు దేవుని దగ్గరికి వస్తే దేవుడు ఎవరో తెలుస్తుంది. హల్లెలూయా. ఏ హాస్పిటల్కి వెళ్ళాలో తెలుస్తుంది. హల్లెలూయా. ఏం చేయాలో తెలుస్తుంది. ఏంటమ్మా అలా చేస్తావు? ఏమో బాబు నాకు తెలియదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జనరల్గా మనం ఏం చేస్తామండి, ఏమన్నా అడిగితే ఏమంటాం మనం? మనకే ఏమంటారండి? తెలీదు. ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. రోగం వచ్చింది, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. పుండు వచ్చింది, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఇప్పుడు వాళ్ళు అలాంటి వాళ్ళకి ఆహ్వానం చెప్తున్నాడు ప్రవక్త. ఏంటో తెలుసా? ఆయన జ్ఞానము సంపాదించుకుందాం రండి. హల్లెలూయా. ఈ జ్ఞానంలో మీకు ఏం తెలుస్తుంది? ఎక్కడికి వెళ్ళాలో తెలుస్తుంది, ఎవరిని ఆరాధించాలో తెలుస్తుంది, ఎవరు స్వస్థపరచగలిగిన వాడో తెలుస్తుంది, ఎవరు శక్తిమంతుడో తెలుస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఎవరు బాగు చేయగలిగిన సమర్థుడో నీకు తెలుస్తుంది, ఎవరు ఎంత గొప్పవారో నీకు తెలుస్తుంది. ఆమేన్, హల్లెలూయా. మనకు అన్నీ తెలుసు కానీ దేవుడి గురించే తెలియదు. ఏమండి, కొంతమందితో నేను మాట్లాడుతుంటే వాళ్ళకి బోళ్ళంత నాలెడ్జ్ ఉంటుంది, బోళ్ళంత నాలెడ్జ్, ఏది అడిగినా చెప్పేస్తుంటారు వాళ్ళు, కానీ దేవుడి గురించి చెప్పలేరు. హల్లెలూయా. నీకు ఏ జ్ఞానం లేకపోయినా పర్లేదు, నీకు ఏది తెలీదో అది దేవుడి దగ్గర ఉందని నువ్వు నమ్మితే చాలు. హల్లెలూయా. నీకు ఏది కావాలో అది దేవుడు ఇస్తాడు అనే విషయం నీకు తెలిస్తే అదే జ్ఞానం. దేవుడు చేయగలడన్న, దేవుడు చేయగలిగిన వాడు అని తెలియటమే జ్ఞానం. దేవుడు ఇవ్వగలిగిన వాడు అని తెలియటమే జ్ఞానం. దేవుడు మార్చగలిగిన వాడు అని తెలియటమే జ్ఞానం. ఇప్పుడు ఆ జ్ఞానం కూడా లేదు, అందుకే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఆ జ్ఞానం కూడా లేదు, బొత్తిగా ఆ జ్ఞానం కూడా లేదు, ఆ జ్ఞానం కూడా కోల్పోయారు వాళ్ళు. దేవుని సహవాసానికి ఎంత దూరం అయ్యారంటే, కనీసం దేవుడే ఈ కార్యాన్ని, నా రోగాన్ని, నా పుండిని బాగు చేస్తాడన్న జ్ఞానం కూడా వాళ్ళకి లేకుండా పోయింది. ఏంటి ఆ జ్ఞానం అంటే, నేను దేవుడి దగ్గరికి వెళ్ళాలన్న విషయం, ఆ గొప్ప విషయం కూడా వాళ్ళకి తెలియట్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆ ఎఫ్రాయిం ఎక్కడికి వెళ్ళాడు అండి? ఎఫ్రాయిం ఎక్కడికి వెళ్ళాడు? తర్వాత ఎవరిని పిలుచుకున్నారట? ఎవరిని పిలుచుకున్నారట? రాజైన యారేబును పిలుచుకునేను. ఆమేన్, హల్లెలూయా. రాజుగారిని పిలుచుకున్నారట. ఎవరి దగ్గరికి వెళ్ళారట? అశరీరుల దగ్గరికి వెళ్ళారట. దేనికి? దేనికండి? మాకు రోగం వచ్చింది, పుండు వచ్చింది, రోగం వచ్చింది, పుండు వచ్చింది. హల్లెలూయా. నేనేమంటాను తెలుసా? రాజు స్వస్థపరుతాడా, డాక్టర్ గారు స్వస్థపరుతాడండి? నాకు తెలియక అడుగుతాను. మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియటమే నిజమైన జ్ఞానం. ఆమేన్, హల్లెలూయా. అలాంటి జ్ఞానం లేని ఎవరి దగ్గరికి, రోగం వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అశరీరుల దగ్గరికి వెళ్ళాలా, యారోబు రాజు దగ్గరికి వెళ్ళాలా? అలాంటి ఇంకిత జ్ఞానం కూడా లేదు వాళ్ళకి. అందుకని ఈ ప్రవక్త వాళ్ళని పిలుస్తున్నాడు, ఒరే జ్ఞానం సంపాదించుకుందాం రండిరా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అసలు కనీసం మీరు ఎవరి దగ్గరికి వెళ్ళాలో కూడా మీకు తెలియట్లేదు. ఇప్పుడు కూరగాయల షాప్ ఉంటుంది, కిరాణా షాప్ ఉంటుంది, అవునా కదండి? మెడికల్ షాప్ ఉంటుంది. ఇప్పుడు నీకేం తెలియాలి? మెడికల్ షాప్లోకి వెళ్ళి 2 కేజీలు ఉల్లిపాయలు ఇమ్మంటే ఏమంటాడు? చెప్తున్నాడు, జనరల్గా చెప్తున్నాడు. మీరు మెడికల్ షాప్లోకి వెళ్ళి 2 కేజీలు ఉల్లిపాయలు ఇవ్వాలంటే ఆడు మిమ్మల్ని ఎగదెగ చూస్తాడు. ఇడెవడరా బాబు అంటే దాని అర్థం ఏంటి? వీడికి ఎక్కడికి వెళ్తే ఏం దొరుకుతుందన్న జ్ఞానం కూడా లేదు. ఇప్పుడు ఉల్లిపాయల షాప్లోకి వెళ్ళి కేజీ పంచదార ఇవ్వండి అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? ఇప్పుడు ప్రవక్త ఏం చేస్తాడంటే, ఒరే మీరు అంత జ్ఞానం లేని వాళ్ళ ఉన్నారా బాబు, మరి బొత్తిగా జ్ఞానం లేని వాళ్ళ ఉన్నారు. మీకు రోగం వస్తే, మీకు పుండు వస్తే ఎక్కడికి వెళ్ళారట? అశరీరుల దగ్గరికి వెళ్తారా? రాజైన యారేబు దగ్గరికి వెళ్తారా? ఆయన ఎందుకు పిలితే? రాజుగారి పిలితే ఏం చేస్తాడు అంటే? రాజుగారిని పిలితే ఏం చేస్తాడండి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
డాక్టర్ గారిని కంపౌండర్ని పిలిస్తే ఇంజెక్షన్ చేస్తాడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాస్టర్ గారిని పిలిస్తే ప్రార్థన చేస్తాడు, అంతే కదా. సంఘ పెద్దని పిలిస్తే నూనె రాస్తాడు. నీకు ఆ మాత్రం ఇంకిత జ్ఞానం ఉండాలి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు తెలిసి మరీ అంత జ్ఞానం లేరనుకుంటున్నాను, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం యెహోవా ఇప్పుడు అందుకని ప్రవక్త వాళ్ళతో చెప్తున్నాడు, యెహోవా యొద్దకు రండి, మనము జ్ఞానము సంపాదించుకుందాము, హల్లెలూయా. ఏంటి ఆ జ్ఞానం అంటే? ఎలాంటి పరిస్థితుల్లో ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎలాంటి పరిస్థితుల్లో ఎవరికి ఫోన్ చేయాలి, ఎలాంటి పరిస్థితుల్లో ఎవరిని పిలవాలి. నీకు వచ్చిన రోగం ఏంటి? రాజుగారిని పిలుతావా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఎఫ్రాయిం గారికి రోగం వస్తే, ఈ యోధా గారికి పుండు వస్తే రాజుగారిని పిలిచారట. అంటే ఎంత జ్ఞానం లేని వారుగా ఉన్నారు చూడండి. ఇప్పుడు హోషియా ఏం చేస్తున్నాడో తెలుసా? వారు బాబు, మీకు ఎవరి దగ్గరికి ఎక్కడికి వెళ్ళాలో మీకు ఏం తెలియట్లేదు, ఎవరిని పిలాలో మీకు అర్థం కావట్లేదు, ఎక్కడికి వెళ్ళాలో మీకు తెలియట్లేదు. కాబట్టి మీరు ఏం చేయాలి? జ్ఞానము సంపాదించుకుందాము, యెహోవా యొద్దకు రండి. ఎందుకంటే ఆయన ఎవరండి? ఆయన జ్ఞానం ఇచ్చేవాడు, స్వస్థత ఇచ్చేవాడు, ఆరోగ్యం ఇచ్చేవాడు. ఇలా ఎవరు స్వస్థపరుస్తారో, ఎవరు స్వస్థపరచగలిగిన దేవుడో, ఎవరు శక్తి కలిగిన దేవుడో, ఎవరు ప్రభావం కలిగిన దేవుడో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళినా ప్రయోజనం ఉండదు. చూడండి, తర్వాత వచనంలో అంటాడు, అయితే అతడంటే ఎవరో? రాజు నిన్ను స్వస్థపరచజాలడు, నీ పుండు బాగు చెయ్యజాలడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అతడు నిన్ను స్వస్థపరచజాలడు, నీ పుండు బాగు చేయడు, నిన్ను స్వస్థపరచలేడు. కాబట్టి ఎక్కడికి వెళ్ళాలి? ఆయన దగ్గరికి రండిరా బాబు, ఆయనే మిమ్మల్ని బాగు చేయను, ఆయనే మిమ్మల్ని స్వస్థపరచును. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున చాలామంది, ఈ లోకంలో చాలామంది ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో అర్థం కాక రోగములతో, పుండులతో, బాధలతో, సమస్యలతో, ఇబ్బందులతో ఉన్నవారు అనేక మంది ఉంటారు. దేవుని బిడ్డలారా, వాళ్ళందరినీ మీరు చూడండి, వాళ్ళందరినీ మీరు గమనించండి, వాళ్ళందరితో మీరు మాట్లాడండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీకు అవసరం అయితేనే వెళ్తారు. మీరు పందరు కావాలితేనో, ఉప్పు కావాలితేనో, ఏమండి కూరగాయలు కావాలితేనో, ఉల్లిపాయలు కావాలితేనే వెళ్తారు. నీకు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున రోగము కలిగిన వారు, పుండి కలిగిన వారు, ఇబ్బందుల్లో ఉన్నవారు, వాళ్ళు ఎక్కడికి వెళ్తే స్వస్థత పొందుకుంటారో, ఎక్కడికి వెళ్తే విడిపించబడతారో, ఎక్కడికి వెళ్తే వారు బాగుపడతారో వాళ్ళకి తెలియదు. ఇప్పుడు అలాంటి వారిని అందరూ మనం ఏం చేయాలి? హోషియా వలె ఏం చేయాలి? ఆహ్వానించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నాడు తెలుసా? ఆయనే మనలను స్వస్థపరచును, ఆయనే మనలను బాగు చెయ్యను. హల్లెలూయా. ఎవరండి ఆయన? ఆయనే మనలను, మీరు ఆ మాటలు అండర్లైన్ చేసుకుంటే బాగుంటుంది. ఆయనే మనలను స్వస్థపరచును, ఆయనే మనలను బాగు చెయ్యను. హల్లెలూయా. మీ ఎవరి దగ్గరికి వెళ్ళా అతడు మిమ్మలను స్వస్థపరచజాలడు, అతడు మిమ్మలను బాగు చేయజాలడు. ఏం చేయలేడు. అలాంటి వాడి దగ్గరికి పిలవటం వల్ల, అలాంటి వాడి దగ్గరికి వెళ్ళటం వల్ల యు మస్ట్ కమ్ టు ద లార్డ్. నువ్వు దేవుని దగ్గరికి రావాలి. ఆయనే బాగు చేయను, ఆయనే స్వస్థపరచును. హల్లెలూయా, హల్లెలూయా. వైద్యులు కేవలం వైద్యమే చేస్తారు, దేవుడే స్వస్థపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. డాక్టర్ ట్రీట్స్, గాడ్ హీల్స్. కేవలం వైద్యమే చేస్తాడు వైద్యుడు, దేవుడు మాత్రమే స్వస్థపరచగలిగిన వాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనకి ఎలాంటి జ్ఞానం ఉండాలంటే ఏదైనా అయితే దేవుడు మాత్రమే చేయగలని దేవుడి దగ్గరికి రావాలి. ఆమేన్, హల్లెలూయా. అలాంటి జ్ఞానము దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ఎవరు స్వస్థపరచగలిగిన వాడు, ఎవడు బాగు చేయగలిగిన వాడు, ఎవడు ఇవ్వగలిగిన వాడు, ఎవరు చేయగలిగిన వాడు, ఎవరు? హూ ఇస్ ద క్యాపబుల్ వన్? ఇప్పుడు ఆ విషయం వీళ్ళకి తెలియట్లేదు. అందుకే ఎక్కడికి వెళ్ళారు? అష్షూరీయుల దగ్గరికి వెళ్ళారు. అందుకే ఎవరిని పిలిచారు? రాజుని పిలిచారు. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఉన్న, అలాంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్న, అలాంటి దీన స్థితిలో ఉన్న ఎఫ్రాయిముని, యోధాని హోషియా పిలుస్తున్నాడు, రండి, యెహోవా యొద్దకు రండి. ఆమేన్, హల్లెలూయా,
రండి, యెహోవా దగ్గరికి రండి, ఆయన మిమ్మల్ని బాగు చేస్తాడు, ఆయన మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. మీరు రాజు దగ్గరికి వెళ్ళారు కదా, ఆడు మిమ్మల్ని స్వస్థపరచలేడు, ఆడు మిమ్మల్ని బాగు చేయలేడు. ఈ కెనాట్ డూ ఎనీథింగ్ టు యూ. ఆడు మీకు ఏమీ చేయలేడు. సర్వశక్తి కలిగిన దేవుడు మాత్రమే ఈ కార్యాన్ని చేయగలిగిన వాడు అని నేను నమ్ముతున్నాను. కాబట్టి మీరు రండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున దేవుని బిడ్డలారా, హోషేయకు కలిగిన భారమును మనం కలిగి ఉందము గాక, హోషేయకు కలిగిన బాధ్యత మనం కలిగి ఉందము గాక, హోషేయకు కలిగిన జ్ఞానము మనం కలిగి ఉందము గాక. వాళ్ళతో పాటు అంటాడు, మనము జ్ఞానం వీడి జ్ఞానం ఉంది. ఎవరికి ఉంది? పిలిచినానికి జ్ఞానం ఉంది, ఆహ్వానించడానికి జ్ఞానం ఉంది, కానీ వాళ్ళతో కలుపుకుంటున్నాడు. బాగోదు కదా మరి. ఎవరే జ్ఞానం లేనివాడు రారా అంటలేదు. మనకి జ్ఞానం లేదు కదా, రండి మనం వెళ్ళి జ్ఞానం సంపాదించుకుందాం అంటున్నాడు. మనంతటా ఎవడో మనల్ని బాగు ఆ రాజు మనల్ని ఏమీ బాగు చేయడు కదా. చేయగలరా రాజు? అతడు నిన్ను స్వస్థపరచజాలడు, నీ పుండు బాగు చేయజాలడు. హల్లెలూయా. మరి ఎవరు స్వస్థపరుస్తారు? మరి ఎవరు బాగు చేస్తారు? ఎవరు బాగు చేస్తారండి? సర్వశక్తి గల దేవుడే బాగు చేస్తాడు. అలాంటి నమ్మకం మనకు ఉంటే అనేకులను ఆ నమ్మకంలోనికి ఆహ్వానించుదుము గాక. ఆ విశ్వాసం మనకుంటే ఆ విశ్వాసంలోనికి అనేకులు మనం ఆహ్వానించుదుము గాక. అలాంటి విధానమే మనకు తెలిస్తే ఖచ్చితంగా మనం ఆహ్వానిస్తాం. మీరు ఆహ్వానిస్తారు లేదు. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఒక హాస్పిటల్కి వెళ్ళారండి, అక్కడికి వెళ్తే మీకు బాగా వైద్యం జరిగింది, మీకు స్వస్థ వచ్చింది. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఒకడు ఉన్నాడు. మీరు ఏం చేస్తారు? ఒరే, నేను పలానా హాస్పిటల్కి వెళ్ళాను, అక్కడికి వెళ్తే ఆ డాక్టర్ గారు చాలా మంచి వైద్యం చేశారు, నాకు బాగా వైద్యం జరిగింది, నువ్వు కూడా అక్కడికి వెళ్తే నీకు కూడా స్వస్థ అవుతుంది, రా మనిద్దరం వెళ్దాం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా ఫ్రెండ్ గారు షుగర్ వచ్చి ఏళ్ళు తీసేస్తానన్నారంట. అప్పుడు నేను అన్నాను, ఒరే మా డాక్టర్ గారు ఉన్నారు, రారా, నీ ఏళ్ళు తీయకుండా కాపాడతాడు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా డాక్టర్ గారు ఉన్నారా, ఆయన దగ్గరికి వెళ్తే నీ ఏలు కాలు తీసేయకుండా నేను కాపాడుతాడు, నేను దగ్గరుండి తీసుకెళ్తాను, రారా అని అన్నాను, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు అన్నాను? నేను ఏ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తానో, ఏ డాక్టర్ గురించి అది నాకు తెలుసో, ఆడు బాగా చేస్తాడని, అనేకులు స్వస్థపరిచాడని, అనేకులకు మంచి వైద్యం చేసిన వాడిని నేను ఎరిగి ఉన్నాను కాబట్టి, నాకు తెలుసు కాబట్టి, ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఉంది కాబట్టి, ఈ రోజున ఏ విశ్వాస అయితే, ఏ దేవుని బిడ్డ అయితే దేవుని మీద పరిపూర్ణమైన నమ్మకం కలిగి, విశ్వాసం కలిగి, ఆ దేవుడు ఇవ్వగలడు, చేయగలడు, స్వస్థపరచగలడు, బాగు చేయగలడనే నమ్మకం, విశ్వాసం కలిగిన వారే అనేకులను ఆహ్వానించగలుగుతారు. ఆ నమ్మకం, ఆ విశ్వాసం లేకపోతే మీరు మాత్రం ఏం చేస్తారు? అవునమ్మా ఏదో చేసుకోవాలి, మీద పాటలు పాడి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేదు, మా దేవుడు స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. అవర్ గాడ్ కెన్ హీల్. మా దేవుడు స్వస్థపరచగలిగిన వాడు, మా దేవుడు బాగు చేయగలిగిన వాడు, మా దేవుడు ఇవ్వగలిగిన వాడు, మా దేవుడు చేయగలిగిన వాడు. హల్లెలూయా. అనే పరిపూర్ణమైన మనం నమ్మకం కలిగిన వారమే ఉంటే మనం అనేకులను ఆహ్వానించగలుగుతాము. హల్లెలూయా. నీకే లేదు, నీకే జ్ఞానం లేదు, నువ్వు కూరగాయలు ఎక్కడ కొనాలో నీకే తెలీదు. ఏమండి, మెడికల్ షాప్కి ఏం వెళ్ళి కొనాలో నీకే తెలీదు, కిరాణా షాప్కి వెళ్ళి ఏం కొనాలో నీకే తెలీదు, మళ్ళీ ఇంకొకటి సలహా ఏమిస్తావు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నువ్వే గుడ్డోడివి, ఇంకోటి గుడ్డడికి ఏం దారి చూపిస్తావు? ఏం చూపించలేవు. ఇంకొకరు నువ్వు పిలవలేవు, ఇంకొకరు మీరు ఆహ్వానించలేరు, ఇంకొకరు ధైర్యంగా ఈ మాట మీరు చెప్పలేరు. కానీ హోషేయ చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు తెలుసా? ఆయనే మిమ్మల్ని బాగు చేస్తాడు. హల్లెలూయా. ఎవడు మిమ్మల్ని బాగు చేయలేడు, ఎవరు మిమ్మల్ని స్వస్థపరచజాలడు. 14వ వచనం. ఏలయనగా ఎఫ్రాయిమీలకు సింహము వంటి వాడిగాను, నేనే వారిని పట్టుకొని చీల్చెదను, నేనే వారిని కొనుపోవుదును, విడిపించువాడు ఎవ్వడునూ లేకపోయెను. హల్లెలూయా. నేనే వారిని పట్టుకొని చీల్చెదను, విడిపించేవాడు ఒక్కడు కూడా లేకపోయెను. విడిపించేవాడు ఒక్కడు కూడా లేడట. నేనే వారిని చీల్చేదను, విడిపించేవాడు ఒక్కడు లేడు, బాగు చేసేవాడు లేడు, స్వస్థపరిచేవాడు లేడు, విడిపించేవాడు లేడు. హల్లెలూయా. ఇప్పుడు నీకు తెలుసు ఎవరు విడిపించగలిగిన సమర్థుడో. హల్లెలూయా.
ఇప్పుడు వాళ్ళు దేవుడికి దూరమే ఉన్నప్పుడు దేవుళ్ళో ఉంటే, దేవుని సహవాసంలో ఉంటే వాళ్ళకి తెలుస్తుంది విడిపించేవాడు ఎవడో. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. వాళ్ళు తెలుస్తుంది బాగు చేసేవాడు ఎవడో, వాళ్ళు తెలుస్తుంది ఎవడో స్వస్థపరిచేవాడు ఎవడో, విడిపించేవాడు ఎవడో, ఇవన్నీ వాళ్ళకి తెలుస్తాయి. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ లేరు? దేవునిలో లేరు. ఆమేన్, హల్లెలూయా. దేవుని సహవాసంలో లేరు, దేవుని జ్ఞానంలో లేరు. ఈ విషయాలు ఏటిలో వాళ్ళు లేరు. వాళ్ళు ఎక్కడున్నారంటే లోక సంబంధమైన లోక విషయాలకు ఆకర్షితులై, వారి ఆలోచనలకి వారి ఆచారాలకి ఆకర్షితులై వాళ్ళతో కలిసిపోయి వాళ్ళు పూజిస్తున్న దేవుళ్ళందరికీ ఆరాధించేస్తున్న వాళ్ళు కలిసిపోయి ఇంకా. అందుకని నేను 3వ మాట చెప్పాను, ఏంటో తెలుసా? అసలు వారు ధర్మశాస్త్రం అనే మరిచిపోయి, ధర్మశాస్త్రమైన విషయాలు ఆసక్తి లేదు. హల్లెలూయా. వారికి ఆసక్తి లేదు అసలు. వారు లోక సంబంధమైన ఆలోచనలో ఆచారాలు ఆకర్షితులై వాళ్ళు కలిసిపోయారు. వాళ్ళకి ఇంక దేవుడి దగ్గరికి వస్తారన్న బొత్తిగా నమ్మకం లేదు. ఇంకా అలాంటి దేవుడి దగ్గరికి వెళ్ళి రమ్మని పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, రండి రా మా దేవుని దగ్గరికి రండి, మరలా ఆయన యొద్దకు మరలుదాము రండి, ఆయనే మిమ్మల్ని చీల్చాను, ఆయనే మిమ్మల్ని బాగు చేస్తాడు. హల్లెలూయా. ఆయనే మిమ్మల్ని చీల్చాను, ఆయనే మిమ్మల్ని విడిపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. విడిపించేవాడు ఒక్కడు కూడా లేదు. ఎవరు లేరట? విడిపించేవాడు ఒక్కడు కూడా లేడు, లేకపోయాను. ఆమేన్, హల్లెలూయా. ఎవరు లేకపోయాడు, విడిపించేవాడు ఎవరు లేరట. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? రాజుగారి దగ్గరికి వెళ్ళారు. రాజుగారిని పిలుచుకున్నారట. అష్షూరీయుల దగ్గరికి వెళ్ళారట. వాళ్ళు స్వస్థపరచగలరా? వాళ్ళు విడిపించగలరా? వారు బాగు చేయగలరా? ఏమీ వాళ్ళు చేయలేరు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మమ్మల్ని బాగు చేయండి, మమ్మల్ని బాగు చేయండి, మమ్మల్ని విడిపించండి, మాకు సహాయం చేయండి, మమ్మల్ని స్వస్థపరచండి అని అడుక్కుంటున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి పరిస్థితుల్లో ఉన్న వారిని ప్రవక్త పిలుస్తున్నాడు, మరలా యెహోవా యొద్దకు మరల రండి. హల్లెలూయా. చేల్చబడిన వారులారా, ఎఫ్రాయిముని సింహం వలె, యోధావారిని కొదమ సింహం వలె నేనే వాళ్ళు చీల్చేశాను, నేనే వాళ్ళు చేశాను. అలా చేల్చబడిన వారులారా, ఎవడ మిమ్మల్ని విడిపించలేరు, నేనే చీల్చాను, నేనే మిమ్మల్ని బాగు చేస్తాను. హల్లెలూయా. చెప్తున్నాడు, మనలను చీల్చివేశాను, ఆయనే మనలను బాగు చేశాను. హల్లెలూయా. ఆయనే మనలను బాగు చేయును. తర్వాత వచనం 6వ అధ్యాయంలో, ఆయనే మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చెయ్యను. హల్లెలూయా. ఆయనే చీల్చాను, ఆయనే కొట్టాను. ఇప్పుడు మనం ఏం చేస్తాడట? ఆయనే స్వస్థపరుస్తాడు రా బాబు, ఆయనే మిమ్మల్ని బాగు చేస్తాడు రా బాబు, ఎవడో మిమ్మల్ని బాగు చేయలేడు రా బాబు, ఎవడో మీకు సహాయం చేయలేడు రా బాబు, ఎవడో మిమ్మల్ని విడిపించలేరు బాబు. కాబట్టి మీరు ఆయన యొద్దకు మరలి రండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున అటువంటి విశ్వాసం కలిగిన వారమే, అటువంటి ధైర్యం కలిగిన వారమే. ఆమేన్, హల్లెలూయా. ఎంత ధైర్యంగా చెప్తున్నారు చూడండి. ఆయనే మనల్ని స్వస్థపరుస్తాడు, ఆయనే మనల్ని బాగు చేస్తాడు, ఆయనే మమ్మల్ని విడిపిస్తాడు అని చెప్పి వాళ్ళు రమ్మన్నాడు. వాళ్ళు రమ్మంటున్నాడంటే దాని అర్థం ఏంటి? ఇతడి కట్టి నమ్మకం కలిగిన వాడిగా ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. దేవుని పట్ల, వాక్యం పట్ల, విశ్వాసం పట్ల అంత స్థిరుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన రమ్మని పిలుస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని విలువ తెలిసిన వాళ్ళే అనేకుల్ని దేవునిలోకి ఆహ్వానిస్తారు. ఈరోజు దేవుని విలువ తెలిసిన వారే అనేకులను దేవుని యొద్దకు ఆహ్వానిస్తారు. నీకు తెలుసా విలువ? నీకుందా జ్ఞానం? నీకుందా భారం? నీకుందా ఆసక్తి? మనకుంటే మనం ఏం చేయాలి? రమ్మని చెప్పాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకే లేదు భారం, నీకే లేదు ఆసక్తి, నీకే లేదు ఆ విధానం, నీకే లేదు, ఇంకేం రమ్మంటాం వాళ్ళని? ఎక్కడైనా ఫంక్షన్ అయితే, ఎక్కడైనా పార్టీ అయితే, ఎప్పుడైనా ఏదైనా అయితే మొత్తం దేవునికి స్తోత్రం, హల్లెలూయా, సెలబెట్టి మరీ తీసిపోతాం. రా వెళ్ళకపోతే బాగా. రోజు దేవుని విలువ తెలిసిన వారు అనేకులను దేవుని యొద్దకు ఆహ్వానించుదురుగాక. దేవుని గొప్పతనం తెలిసిన వారు అనేకులు ఆ గొప్పతనం గురించి, ఆ విషయాలు పొందుకోవడానికి వారిని ఆహ్వానించుదురుగాక. దేవుడు స్వస్థపరచగలిగిన వాడిని, విడిపించగలిగిన వాడు, బాగు చేయగలిగిన ఎరిగిన వారు అనేకులు అట్టి స్వస్థత కొరకు ఆహ్వానించుదురుగాక. మనం రావటం కాదు, అనేకులను ఆహ్వానించే వరంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆహ్వానించే మనసు కలిగి ఉందమ్మగాక. ఆహ్వానించే భారం మనలో ఉండాలి. ఎందుకంటే ఎఫ్రాయిం ఏమున్నాడు? రోగిగా ఉన్నాడు. యోధ ఎలా ఉన్నాడు?
ఎవడో స్వస్థపరచజాలడు, ఎవడో బాగు చేయలేడు. వాడికి తెలియక ఎక్కడికి వెళ్ళాలో తెలియక వాడేమో రాజుని పిలుస్తున్నాడు, అషీరియల దగ్గరికి వెళ్తున్నాడు, ఇలా ఎన్నో పాటలు పాడుతున్నాడు. వాడికి సహాయం లేదు, స్వస్థతకి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏమీ తెలియట్లేదు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఎందుకు రా బాబు ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియట్లేదు, ఎవరిని పిల్లాలో తెలియట్లేదు, నీకు ఏమీ తెలియట్లేదు, రా మా వాడు బాగు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రండి, యెహోవా యొద్దకు మరల రండి, ఆయనే మిమ్మల్ని స్వస్థపరిచను, ఆయనే మిమ్మల్ని బాగు చేయను అని చెప్పి వాళ్ళందరిని ఆహ్వానిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు అట్టి ఆహ్వాన మనసు దేవుడు మనకు అనుగ్రహించను గాక. 14 వచనం చదివారు కదా, 15 వచనం కూడా చదవండి. వారు మనసు త్రిప్పుకొని నన్ను వెతికేంత వరకు, జాగ్రత్తగా వినండి, వారు మనసు మార్చుకొని నన్ను వెతకాలలో, వాళ్ళ మనసు మార్చుకోవాలి. అయ్యో మేము అషీరుల దగ్గరికి వెళ్ళాం, రాజుని ఎవరిని పిలం, ఎవడో మమ్మల్ని స్వస్థపరచజాలడు, ఎవడో మమ్మల్ని బాగు చేయలేడు, ఎవడో మమ్మల్ని విడిపించలేడు, కేవలం దేవుడు మాత్రమే మమ్మల్ని విడిపించగలడు అని మనసు ఎవరైతే తిప్పుకుంటారో వాళ్ళు మనసు త్రిప్పుకొని నన్ను వెతికే వరకు, ఆమేన్, హల్లెలూయా. దేని వరకు? నన్ను వెతికే వరకు నేను తిరిగి నా స్థలమునకు పోవుదును, తమకు దురవ్యవస్థ సంభవింపగా వారు బహు శీఘ్రముగా వెతుకుదురు. ఆమేన్, హల్లెలూయా. ఎలా వెతుకుతారట? శీఘ్రముగా. ఎందుకు? ఎక్కడ ఉన్నారండి? దురావ్యవస్థలో ఉన్నారు, దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నారు, దౌర్భాగ్యమైన రోగంతో ఉన్నారు, పుండులతో ఉన్నారు, రోదనతో ఉన్నారు, రకరకాలుగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ పని ఏంటో తెలుసా? దేవుని వెతకాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు అందుకనే 3వ వచనంలో చదవండి, 6వ అధ్యాయం 3వ వచనంలో, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి, యెహోవా వారిని గూర్చిన జ్ఞానము సంపాదించుటకై ఆయనను అనుసరించదము రండి. ఆమేన్. అనుసరించడం అనే మాట దగ్గర ఏమన్నారు తెలుసా? ఇంగ్లీష్లో సీక్ ద లార్డ్ అని అన్నారన్నమాట. సీక్ అంటే ఏంటో తెలుసా? ఆయన్ని వెదకండి. ఆమేన్, హల్లెలూయా. ఇంకో విషయం చెప్పమంటారా? జ్ఞానము కలిగిన వారు కేవలం ఆయన్ని మాత్రమే వెతుకుదురుగాక. హల్లెలూయా. ఎవరికైతే జ్ఞానం ఉందో, ఏ జ్ఞానం? ఎవరు ఎక్కడ ఉంటారో, ఎవరి దగ్గరికి వెళ్తే ఏం జరుగుతుందో తెలిసిన వాడు ఆయన వెతుకుతాడు వెళ్ళి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వీడికి ఏ జ్ఞానం ఉంది? ఎవరి దగ్గరికి వెళ్తే, ఎవరిని వెతికితే నాకు మేలు జరుగుతుందో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఇప్పుడు ఏమంటాడంటే, ఈ హోషే ఏం చెప్తున్నాడంటే, యెహోవాను అనుసరించుటకు, యెహోవాను వెతకటానికి, ఎక్కడ వెతికితే, ఎలా వెతికితే, ఎప్పుడు వెతికితే ఆయన మనకు దొరుకుతాడో, మన దగ్గరికి వస్తాడో అలా వెతికే జ్ఞానము సంపాదించుకుందాం రండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు. ఆమేన్, హల్లెలూయా. అందుకని దేవుడు కూడా చెప్పాడు. వారు ఏమని చెప్పాడు? 15వ వచనం 15వ అధ్యాయం తిప్పుకుని, వారు మనసు తిప్పుకుని నన్ను వెతుకుటకు నేను తిరిగి పోదును, తమ దురవ్యవస్థను సంభవించగా వారు నన్ను బహు శీఘ్రముగా వెతుకుతారట, శీఘ్రంగా వెతుకుతారట. ఇప్పుడు ఆ శీఘ్రంగా వెతికే జ్ఞానం వాళ్ళకి లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. శీఘ్రంగా వెతికే జ్ఞానం లేదు. దురావస్థలో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు అలాంటి దురావస్థలో ఉన్నవారికి ఈ హోషే ఏం చెప్తున్నాడంటే, ఆయన అనుసరించి జ్ఞానము సంపాదించుకుందాం రండి. హల్లెలూయా. ఎక్కడున్నారు మీరు? దురావస్థలో ఉన్నారు. శీఘ్రముగా ఆయన్ని వెతకండి. ఆ వెతికే జ్ఞానాన్ని మీరు సంపాదించుకోండి. ఆ వెతికే జ్ఞానం మీకుంటే ఉదయం వచ్చినట్టుగా వచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వర్షం వచ్చినట్టుగా వచ్చేస్తాడు. ఉదయం రావటం ఎంత షూరో 6వ అధ్యాయం 3వ వచనంలో ఆ చివర, ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించేస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఉదయం వచ్చినట్లుగా తప్పనిసరిగా వచ్చేస్తాడు. 2వ వచనంలో, 2 దినములైన తర్వాత ఆయన మనల్ని బ్రతికించును, మనం ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినం ఆయన మనలను 2 రోజుల్లో బ్రతికించేస్తాడు, 3 రోజులు స్థిరపరిచేస్తాడు. ఓ బా, ఎంత అద్భుతం అండి. హల్లెలూయా.
టైం ఎక్కువ లేదు. వెరీ క్విక్లీ విత్ ఇన్ ద 2 days యూ విల్ బి లివింగ్. విత్ ఇన్ 3 days యూ విల్ బి స్థిరపడిపోతావు. 2 రోజుల్లో 3 రోజుల్లో. ఏంటి ఇన్ని రోజులు దూరం అయిపోయినాడు చెప్తున్నాడు. అంత ఆసక్తి కలిగి భారం కలిగి చెప్తున్నాడు. 2 బాబు ఆయన దగ్గరికి వచ్చేయండి రా, 2 రోజులు ఆయన మిమ్మల్ని బతికించేస్తాడు, 3 రోజుల్లో మిమ్మల్ని స్థిరపరిచేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానం సంపాదించుకుందాం రండి. మీరు ఆయన దగ్గరికి వస్తే 2 రోజుల్లో బ్రతికేస్తారు, 3 రోజుల్లో స్థిరపరచబడిపోతారు. ఎక్కువ కాలం ఏం కాదు, ఒక 6 నెలల్లో, లేదా 1 సంవత్సరంలో, లేదా 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అంటలేదండి. వెరీ క్విక్లీ, వెరీ క్విక్లీ 2-3 రోజుల్లోనే దేవుడు మిమ్మల్ని బ్రతికించి స్థిరపరుస్తాడు. రండి, ఆయన దగ్గరికి రండి అని పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేనేమంటానంటే అంత భారం కలిగి నమ్మకం కలిగి పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రెండమ్మ 2-3 వారాల్లోనే దేవుడు మా దేవుడు మీ జీవితంలో అద్భుతం చేస్తాడు. 2-3 వారాల్లో దేవుడు మీ పట్ల కార్యం చేస్తాడు. ఆయన వెతకండి, ఆయన దగ్గరికి రండి, శీఘ్రముగా వెతకండి. ఆ వెతికే జ్ఞానం ఎక్కడ ఉందలకే? అనుసరించే జ్ఞానం లేదు కదా, వెతికే జ్ఞానం లేదు కదా. ఆ వెతికే జ్ఞానం సంపాదించుకున్నాం రండి అని పిలిచి ఏమంటారు తెలుసా? ఏమంటారు తెలుసా? పిలిస్తే వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? ఉదయము వచ్చు రీతిగా, ఉదయము తప్పక వచ్చు రీతిన ఆయన ఉదయిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ద మార్నింగ్, ఉదయం వస్తుందని ఎంత షూర్గా మనం చెప్పగలమో, తప్పక వచ్చు రీతిగా ఆయన ఉదయించేస్తాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చారు. వారు దురవ్యవస్థలో, నిస్సహాయ స్థితిలో, రోగముతో, పుండుతో, జ్ఞానం లేని వారుగా, ఎవరిని వెతకాలో తెలియక, ఎవరిని పిలవాలో తెలియక నిస్సహాయ స్థితిలో ఉన్న ఆయన దగ్గరికి వచ్చారు. కాబట్టి ఉదయం వచ్చే రీతిగా తప్పనిసరిగా ఆయన దగ్గరికి వచ్చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. వర్షము వలె. ఆమేన్, హల్లెలూయా. అంటే వర్షం రావడానికి ఎంత టైం పడుతుందండి? వర్షం రావడం పైనుంచి కురవడానికి ఎంత టైం పడుతుందండి? అయిపో అప్పుడు వచ్చింది వర్షం. ఎప్పుడు వచ్చిందండి? అప్పుడు వచ్చిందా వర్షం? మీరు ఇలా వెళ్ళి ఇక్కడ ఇప్పుడే కదా ఉన్నాను, అప్పుడు వచ్చేసింది వర్షం. ఎంతసేపు వస్తుందని చెప్పండి. ఆ వర్షం రావడానికి ఇంకా వర్షం రావడానికి గంట పడుతుందట. ఈ గంటలో వెళ్ళొచ్చి ఏమో ఎప్పుడు వచ్చేదో తెలియదు. హల్లెలూయా. వర్షం ఎంత స్పీడ్గా వచ్చేదో తెలియదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వర్షము వచ్చినట్లుగా అది ఎంత రావటం, ఎంత షూరో, ఎంత స్పీడ్గా రావటం మనకు తెలుసో, అంత స్పీడ్గా దేవుడు వారిని దర్శించడానికి వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మీకు అర్థమవుతున్న విషయం ఏంటో తెలుసా? ఈ హోషేయ వారిని ఆహ్వానిస్తున్నాడు. ఆహ్వానించి వారిలో ఒక నిరీక్షణ కల్పిస్తున్నాడు. వారికి ఒక విధమైన నిరీక్షణ ఇస్తున్నాడు. వాళ్ళకి ఒక విశ్వాసాన్ని ఇస్తున్నాడు, ఒక ధైర్యాన్ని ఇస్తున్నాడు, ఒక ప్రోత్సాహాన్ని ఇస్తున్నాడు. 2-3 రోజుల్లో మిమ్మల్ని దేవుడు 2 రోజుల్లో 2 దినములు ఆయన మిమ్మల్ని బ్రతికించును. 3వ దినాన్ని ఆయన మిమ్మల్ని స్థిరపరచును. ఉదయం వచ్చిన రీతిగా తప్పనిసరిగా మీ దగ్గరికి వస్తాడు. తీరా నువ్వు మమ్మల్ని రమ్మంటున్నావు, ఆయన యొద్దకు తిరిగి రండి 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 అని మమ్మల్ని పిలుస్తున్నావు. తీరా వెళ్ళిన తర్వాత ఆయన వస్తాడో రాడో? అదే కదా. ఇప్పుడు ఆయన వస్తాడండి, పలానా ఆయన వస్తాడని పిలుస్తాం. మనం ఏం వెళ్తాం? ఆయన కోసం వెళ్తాం. ఆయన వస్తాడు రాడో మనకేం తెలుసు? అంతే కదా. అనడానికి లేదు. ఇదిగో ఆయన దగ్గరికి వస్తే బాగు చేస్తాడన్నావు, ఆయన దగ్గరికి వస్తే స్వస్థపరుస్తాడన్నావు, 2 రోజులు బతికింతాడన్నావు, 3 రోజుల్లో స్థిరపరుస్తాడన్నావు. లేదు, ఉదయం వచ్చినట్టుగా, తప్పక వచ్చినట్టుగా ఆయన ఉదయించును. వర్షం వచ్చినట్టుగా ఆయన వర్షం వచ్చేస్తాడు. హల్లెలూయా. చదవండి తర్వాత వచనంలో. భూమిని తడుపు బట్టి తొలకరి వర్షము, కడవరి వర్షము వలె ఆయన మన దగ్గరికి వచ్చేస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు? ఎవరైతే వెతుకుతారో. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే వెతికే జ్ఞానం లేదు వాళ్ళకి, అందుకని రాజుని పిలుస్తారు, అందుకని అష్షూరు దగ్గరికి వెళ్తున్నారు. అలా వెతికే జ్ఞానం లేని వారులారా ఆయన దగ్గరికి రండి. తొలకరి వర్షం వలె, కడవర వర్షం వలె ఉదయం తప్పక వచ్చినట్లుగా ఆయన మీకు ఉదయించేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని బిడ్డలారా, అలాంటి ప్రోత్సాహం అనేకులకు మనం ఇచ్చుతాము గాక. టేక్ ఇనిషియేటివ్. ఒక బాధ్యత తీసుకుంటున్నాడు. వాళ్ళందరికీ ఒక బాధ్యతతో చెప్తున్నాడు. 2 రోజుల్లో మా దేవుడు మిమ్మల్ని బ్రతికిస్తాడు, 3 రోజుల్లో నిన్ను స్థిరపరుస్తాడు. ఎఫ్రాయిమో రోగంతో బాధపడుతున్నారా, పుండుతో బాధపడుతున్నారా, రండి ఆయన దగ్గరికి వచ్చి ఆయన వెతకండి. ఆ వెతికే జ్ఞానాన్ని సంపాదించుకోండి. మీరు ఆయన దగ్గరికి వస్తే ఖచ్చితంగా ఆయన ఉదయం వచ్చిన రీతిగా ఉదయించేస్తాడు, వర్షం వచ్చినట్లుగా వచ్చేస్తాడు. హల్లెలూయా.
ఇన్ని రోజుల తర్వాత పిలగా ఇప్పుడు వచ్చారా, సర్లే వస్తాను, అక్కడ ఉండు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన రివెంజ్ తీసుకునే బ్యాచ్ ఏం కాదండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైతే అలాంటి పరిస్థితుల్లో ఉండి వచ్చారో ఖచ్చితంగా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వచ్చేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠం ఏంటో తెలుసా? ఈ రోజున అనేకులను దేవుని యొద్దకు ఆహ్వానించుదుముగాక. ఆహ్వానించే మనసు, ఎలాంటి ఆహ్వానించే మనసు అంటే విశ్వాసము కలిగిన మనసై ఉండాలి. మా దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని విడిపించగలిగిన వాడు, అని విశ్వాసం ఈయనకు ఉంది. ఆమేన్. అందుకని ఆయన పిలుస్తున్నాడు, అంత స్ట్రాంగ్గా పిలవగలుగుతున్నాడు, అంత స్ట్రాంగ్గా ఆహ్వానించగలుగుతున్నాడు. మీరు ఎలా పోతారా పోండరా, మీరు ఇంకా ఆచారాలకి ఆలోచనలకి ఆకర్షితులు అయిపోయి ఇంకా తిరుగుతున్నారు కదా, అలా తిరగండి, మీ రోగాలతో మీరు చావండి, మీరు పుండులతో మీరు చావండి, మీరు ఏమవుతారు అవ్వండి, నాకు ఎందుకు అని అలా వారిని వదిలేయలేదండి. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? మా దేవుడు మిమ్మల్ని బాగు చేస్తాడు, మరలా ఆయన దగ్గర రండి, ఆయన మనల్ని బాగు చేయను, ఆయన మనల్ని స్వస్థపరచును, ఆయన మనల్ని బ్రతికించును, ఆయన మనల్ని స్థిరపరచును. ఆమేన్, హల్లెలూయా. ఆయన అనుసరించే జ్ఞానం సంపాదించుకుందాం రండి అని పిలిస్తే వాళ్ళందరూ వస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఉదయం వచ్చినట్లు కానీ తప్పనిసరిగా వస్తాడు, వర్షం వచ్చినట్లు కానీ వచ్చేస్తాడు, హల్లెలూయా. ఈ రోజున అనేకులను మనం ఆహ్వానించుదుముగాక, అనేకులు బలహీనులను మనం ఆహ్వానించుదుముగాక, అనేకులను నిస్సహాయ స్థితిలో ఉన్నవారిని మనం ఆహ్వానించుదుముగాక. అట్టి మనకు ఎలాంటి విశ్వాసం ఉందో అలాంటి విశ్వాసంతో ఆహ్వానించాలి, మలాంటి నమ్మకం ఉందో అలాంటి నమ్మకంతో ఆహ్వానించాలి. మనకి ఎంత విలువ తెలుసో ఆ దేవుడు స్వస్థపరచగలడు, మనకి ఎంత జ్ఞానం ఉందో. వాళ్ళకి జ్ఞానం లేదు పాపం, చాలామందికి తెలియదు, ఎక్కడికి వెళ్తారో ఏం చేస్తారో తెలియదు. కాబట్టి అలాంటి వరకు మనం ఏమివ్వాలండి? ఆహ్వానం ఇవ్వాలి. ఏమని ఇవ్వాలి? మా దేవుడు బాగు చేయును, ఆయన బాగు చేయను, ఆయన స్వస్థపరచును, ఆయన విడిపించును, ఆయన బ్రతికించును, ఆయన విడిపించును, ఆయన స్థిరపరచును. హల్లెలూయా, హల్లెలూయా. సర్వశక్తి గల దేవుడు ఈ మాటలు మన హృదయాల ఫలింప చేయునుగాక.